నమస్కారం. నమస్తే సత్యన్న. హౌ ఆర్ యూ? ఫైన్ అన్న. పిలవగానే మా పట్ల ఒక దయతో మా దయాకర్ గారు మా షోకి వచ్చినందుకు, ట్రూత్ విత్ అనే సత్య అనే ప్రోగ్రాంకి వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం. ఎస్, ట్రూత్ విత్ సత్య ఉంటాడు కాబట్టి ఆ నిజాన్ని నిర్భయంగా చెప్పేందుకు మీ ఛానల్ కూడా భవిష్యత్తులో మంచి ప్రజావాహకంగా ఉండాలని కోరుకుంటూ మీ ఛానల్కి మొట్టమొదటిసారి వచ్చింది. థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అన్న. ఇందులో నేను తీసుకురావడానికి కారణం ప్రధానంగా నిజమే మాట్లాడుకుందాం అనే ప్రోగ్రాము శీర్షిగా ట్రూత్ విత్ సత్య అనే ప్రోగ్రాం పెట్టాను. అందులో ఒక వ్యక్తిని, ఒక శక్తిని తీసుకురావాలని మీ యొక్క ఇంటర్వ్యూ చేయడానికి ఫస్ట్ ప్రధాన భూమిక. ఎస్, ప్రధానంగా అన్న చర్చలోకి వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ మీకు, మీ ప్రభుత్వానికి. ఓకే ఓకే. 6 గ్యారెంటీల ద్వారా అద్భుతమైన ప్రగతి సాధించి వాగ్దానాలతో తెలంగాణ ప్రజల మనసులను దోచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అండర్ ఏబుల్ లీడర్షిప్ ద గ్రేట్ రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి వర్యులు, డైనమిక్ లీడర్. అందులో తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ, భారతావనికి ఒక సూచికగా ముందరికెళ్తున్న ఒక జోడో యాత్రతో మన రాహుల్ గాంధీజీ, మన ప్రియాంక గాంధీజీ, మీ అధ్యక్షుల వారు ఖర్గేజీ అండర్ బ్లెస్సింగ్స్తో ప్రభుత్వాన్ని అద్భుతంగా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. హైడ్రా రియాలిటీ రంగంలో అంతో ఇంతో హైదరాబాద్ అనేది రియాలిటీ రంగంలో చొచ్చుకొని పోతుంది. కమర్షియల్ స్పేస్, ఐటీ హబ్, బయాలజికల్గా అన్ని రకాలుగా, అంటే వైద్య రంగంలో కూడా, మెడికల్లో కూడా చాలా ఇంటర్నేషనల్ హాస్పిటల్స్, ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్, ఆణిముత్యం. హైదరాబాద్ అనేది ప్రపంచంలో ఒక అద్భుత నగరాల్లో ఇప్పుడు హైదరాబాద్ కూడా ఒకటి. హైడ్రా అడలెత్తిస్తుందా హైదరాబాద్ని? హైదరాబాద్కి మంచి చేయబోతుందా? హైదరాబాద్ని ఇంకా ప్రపంచ పటం మీద ఉంచబోతుందా? యా, హైడ్రా మీద కొంతమంది చేస్తున్నది హైడ్రామా, కొంతమంది చేస్తున్నది దాని మీద ఆరోపణలు. హైడ్రా వల్ల నష్టమవుతుంది, హైడ్రా వల్ల తీవ్రమైన నష్టం జరగబోతుంది ప్రజలకని. నేనేమంటే నెగిటివ్ నుంచి ఫస్ట్ వస్తా. ఎవరికైతే నిజంగా నష్టం జరుగుతుందో మీరు హైదరాబాద్లో ఉండే ఏ ఆఫీసర్ని మీరు కలిసినా, ఏ నాయకుడిని కలిసినా మీకు హెల్ప్ చేస్తారు. ఒకవేళ ఎవరి చేతనన్నా మోసపోబడితే వాళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. అది పేదలైనా, మధ్యతరగతి అయినా, దిగువ మధ్యతరగతి అయినా, ఇంకెవరైనా పెద్ద ఉన్నత స్థితిమంతులైనా. ఎందుకంటే తప్పు చేయడానికి ఒక వ్యవస్థ పెట్టుకొని అక్కర్లే. హైడ్రా అనేది ఒక నీటికి సంబంధించిన ట్యాంకులు కానీ, లేకపోతే వాగులు కానీ, బఫర్ జోన్లు కానీ, పరిధిలో ఎఫ్టీఎల్లో ఉండే వాటిని పరిరక్షించడానికి, ఆ భూముల్లో కట్టుకున్న వాటి విషయంలో దేని చట్టం ప్రకారం వచ్చింది? అది డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఇప్పుడు మన రోడ్ల మీద నీళ్లు నిలుస్తున్నాయి ఎందుకు అంటే చెరువు లేదు కాబట్టి, చెరువు ఎవరి కబ్జాలను ఉంది కాబట్టి, చెరువులు ఎక్కడ ఉన్నాయో తెలియదు కాబట్టి, చెరువులు లేకపోతే కుంటలు లేదంటే వాగులు అంటే ఇప్పుడు మనం నాలా, డ్రైనేజ్ నాలా, వాటెవర్ నాలా, వాటర్ అనేది ఫ్లో కావాలి. ఫ్లో కాకుండా ఆపే వాటిని మాత్రమే డ్యామేజ్ చేస్తుంది. అది కూడలంతా స్తంభించిపోతుంది. ఎవరైతే దురాక్రమణ చేస్తారో వాటి విషయంలో రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇదేదో జనావాసాలకు వచ్చి హైడ్రా వచ్చి పనిచేస్తుంది, ఇదేదో గోడ్ జిల్లా లెక్క అని మీరు ఫీల్ కాకండి. ప్రజలు మీకు నష్టం జరిగితే నేరుగా వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిండ్రు, అధికారులు ఉన్నారు, మున్సిపల్ అధికారులు ఉన్నారు, మీరు అక్కడ చేయొచ్చు. ప్రతిపక్షాలు కూడా అన్యాయం జరిగేటోళ్ళ పక్షాన కొట్లాడవచ్చు. కానీ అన్యాయం చేయడానికి, ప్రజలకు నష్టం చేసి మేము రాజకీయంగా నష్టపోవడానికి ఓ ప్రక్రియ అవసరమా? కాదు కదా. ఇవాళ హైదరాబాద్ మీరు ముందు చెప్పినట్టుగా టుమారోస్ ఇంటర్నేషనల్ డెస్టినీ. ఇప్పుడు మనకు 2 రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి, వ్యాస్ట్ అవుతున్న సిటీని మనం క్రమబద్ధీకరించుకోవాలి. పాత బస్తీ ఏమైందంటే అక్యుములేట్ అవుతుంది, దానివల్ల గార్బేజ్ సెంటర్ అవుతున్నది కాలక్రమేణా. సో దీన్ని రిజాల్వ్ చేయడానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ అనేది మనం ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం. నీకు ఎంత మంచిగా సిటీ కనబడ్డా, ఆకాశ హర్మ్యాలు ఉన్నా, నువ్వు మూసీ పక్క నుంచి పోతుంటే దుర్గంధాలు మీకు అద్భుతంగా. ఇప్పుడు నేను ముంబై చూస్తుంటా. ముంబై అనేది ఇంటర్నేషనల్ సిటీ, కార్పొరేట్ సిటీ, ఫైనాన్షియల్ హబ్ ఇండియా. నువ్వు దిగేటప్పుడే ధారావి కనబడుతుంది కదా. కరెక్ట్. స్లమ్ సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్. నేను టేక్ ఆఫ్ అవుతున్నప్పుడైనా, నేను ల్యాండ్ అవుతున్నప్పుడు చూస్తాను. నేను ఇంత పెద్ద ఒక ముంబైకి అదొక గొడ్డలిపెట్టి లాంటి ఒక్క బస్తీ. దాని మీద ఒక పెద్ద అదే ఉంది స్టోరీ. అంబానీ ఉంటాడు ముంబైలో, అదానీ ఉంటాడు ముంబైలో, ప్రధాని రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది ముంబైలో,
అంటే బ్యాంకింగ్ రంగానికి కానీ ఇక్కడ ఒక స్లమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రసిద్ధి చెందిన స్లమ్ అది. మూసీ అనేది ఒకరోజు సుందరమైన నది, పర్ఫెక్ట్ డ్రింకింగ్ వాటర్. మూసీ నది అని అసలు మూసీ వాటర్ కూడా నీకు అనంతగిరి హిల్స్ నుంచి వస్తుంది, వికారాబాద్ నుంచి. అవి తాగడం వల్ల ప్రజలకు రోగాలు కూడా రాకపోయేది. మీకు నిజాము అక్కడ ఒక హాస్పిటల్ కూడా కట్టిస్తాడు, టీబీ. అప్పట్లో తిండి తక్కువ వికారాబాద్లో ఉండేది. ఇప్పుడు ఈ నీటి కొత్తపట్నం వచ్చిన తర్వాత, అప్పుడు గోల్కొండ నుంచి చార్మినార్కు అయిపోయిన తర్వాత ఇది ప్రవహిస్తున్న నది, ప్రవహించే నది, మంచినీటి నది. మంచి నీళ్లు మన ఆడవాళ్ళు మన నదికి పోయి నీళ్లు ముంచుకొచ్చినట్టుగా. ఇప్పుడు బాగమతి అట్లనే కదా, ఇప్పుడు నిజాంతో ప్రేమలో పడిందని చెప్తారు. పిట్టల బస్తీ దగ్గర ఆమె ఒక బడుగు బిడ్డ, అంటే ఆమె వచ్చి నీళ్లు తీసుకొని పోయే టైంలోనే మనోడు కొంచెం లవ్ ప్రేమ వేసిండని ఏది ఒక నానుడి ఉంది, అది ఉంది, చరిత్ర కూడా ఉంది. సో అంత మంచి సుందరమైన నది మురికి కూపంగా మారింది. దీనివల్ల ఏమవుతున్నది, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. తర్వాత ఎంక్రోచ్మెంట్స్తో నది ఎప్పుడైనా వ్యాస్ట్గా ప్రవహించినప్పుడు ముంపు పెరుగుతున్నది. ఇలాంటి టైంలోనే మూసీ రివర్ ఫ్రంట్ను ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలనుకుంటే, ఎందుకు హైదరాబాద్ బ్రాండింగ్ను ఇంటర్నేషనల్ చేయాలి. ఇప్పుడు పెట్టుబడులు కూడా ఎట్లా వస్తాయి, ఇతర దేశాల కంపెనీలు రావాలంటే కూడా ఎంత. ఇప్పుడు చూడండి, కొన్ని కంపెనీస్ వాళ్ళు ఇప్పుడు కాగ్నిజెంట్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇతర గూగుల్ లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మేము పెట్టుకుంటామని ఎందుకు, రేపు 10,000 కోట్ల పైచిల్ కంపెనీస్ కూడా రాబోతున్నాయి, ఇప్పటివరకు చేయబోతున్నాం. బ్రాండింగ్ ఒకటి. హైడ్రా వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు దేశ వార్తల్లో హైదరాబాద్ ముంపు ప్రాంతము పడవలేసు. ప్రతి సిటీ ఇప్పుడు హైడ్రా గురించి, చెన్నై కానీ బెంగళూరు కానీ ఢిల్లీ ముంబై మాట్లాడుకుంది ఏంది హైడ్రా. హైడ్రా ఏంటి, హైదరాబాద్ ఇప్పుడు వచ్చి మీరు ప్రభుత్వంలోకి వచ్చి 8 నెలలు అయింది, 9 నెలలు. ఈ 9 నెలలు ఒక అద్భుతమైన చర్య చేపట్టిన ప్రభుత్వము, అందులో మీ అండర్ లీడర్షిప్ రేవంత్ రెడ్డి గారి, మీ ముఖ్యమంత్రి వర్యులు ఎందుకు ఇంత పెద్ద సాహసోపేతమైనది అనే కంటే ఇక భవిష్యత్తులో హైదరాబాద్ను మళ్ళీ మనం పరిరక్షించలేని స్థితికి పోతుంది. ఇప్పుడు పుండు మానే సందర్భంలోనే కేర్ ఎక్కువ తీసుకోవాలి. అది పెద్దదైన తర్వాత, అది రాచపుండు అయిన తర్వాత నువ్వు ఎన్ని మందులు పెట్టినా సరే ఆ గుండెలోకి పోవడమే. ఇప్పుడు హైదరాబాద్ను మనం పొటెన్షియల్గా చేసుకోకపోతే, ఎందుకంటే ఇప్పుడు మనం ORR నుంచి RRRకి పెంచుతున్నాం, అద్భుతం. ల్యాక్స్ ఆఫ్ ఎకర్స్ మనకు వస్తున్నాయి. ఆ మధ్యన ప్రజలే అవసరమైతే కొన్ని అవసరాలకు సేకరిస్తాం, కొన్ని అవసరాలకు కొంటాం, ఇంకొన్ని అవసరాల కొరకు. ఇప్పుడు కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి, అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, భూదాన్ ల్యాండ్స్ ఉన్నాయి, సర్ఫకాస్ భూములు ఉన్నాయి, లేదంటే అదేంది కాందిశీకుల భూములు ఉన్నాయి. ఇట్లా అన్ఆథరైజ్డ్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. మీన్ వైల్ ఆ టైంలో మనం పేదలకు ఇండ్లకి ఇచ్చుకోవచ్చు. ప్రతి 2 acres ఒక 20 acres 15 acres తీస్తే, హైదరాబాద్లో పుట్టినోడు హైదరాబాద్లో భూమి కొనుక్కునే స్థితిలో లేడు. ఇప్పుడు ఏదైతే ఒరిజినల్ హైదరాబాద్ ఇప్పుడు మనం ఓల్డ్ సిటీ అంటామో, ఒక 10 గజాలు కొనాలంటే కూడా ఇలా ఒక 30 లక్షల కాడికి వచ్చింది పరిస్థితి, సామాన్య పరిస్థితి. సో అలాంటప్పుడు మనం గవర్నమెంట్గా ఫెసిలిటీ, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కట్టిస్తాము, లేకపోతే మూసి పరివాహక ప్రాంతంలోనే నాకు తెలిసి ఒక 2-3 వేల ఎకరాల పైచిలకు భూమి మిగులుతుంది. మనం 2 సైడ్ల రోడ్డు వేసిన తర్వాత అక్కడక్కడ ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాటిని G+1 G+2 కట్టించేసి వాళ్ళు హాయిగా ఉంటారు. ఆ గుడిసెలో ఆ దుర్గంధంతో కాకుండా మురికి నీళ్ళలో పువ్వులు పెట్టి వాసన చూపించాలనుకోవట్లే. మురికి నీటిని డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేసి అది దాంతో పోతుంది. ఫ్రెష్ వాటర్ని తీసుకురావడము, తర్వాత దానికి చుట్టూ నీళ్లు తీసుకురావడం. కమర్షియల్ కాంప్లెక్సెస్ కూడా, సపోజ్ మాల్స్ కానీ, ఇప్పుడు ఒక ఏరియాలో గాజులు అమ్ముతారు, చార్మినార్ ఏరియాలో, మూసీ ఏరియాలో ఉన్నాడు. గాజులు అమ్మేటోళ్ళందరికీ కూడా ఒక మంచి షాప్స్ క్రియేట్ చేయాలి. ఒక దగ్గర చెప్పులు కావచ్చు, ఒక దగ్గర ఎగ్జిబిషన్. ఆ నది చుట్టూ ఆర్థిక మోడల్ పెడుతున్నాడు. బ్రిడ్జెస్ పెరుగుతాయి, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, ఫ్రీ నగరం. ఇప్పుడు మీరు ఒకసారి ఎల్బీ నగర్ నుంచి ఒక కారు ఒక బైక్ వేసుకొని బయలుదేరండి, ఎక్కడికి, హైటెక్ సిటీకి రావడానికో లంగరౌజ్ పోవడానికో. నడుమ మొత్తం నరకమైంది, చిన్న చిన్న రోడ్లు అయినాయి. ఇప్పుడు ఒక రోజున వెలుగొందిన కోటి, హ్యాబిట్స్ లాంటి ప్రాంతాలే ట్రాఫిక్తో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. దాన్ని ఫ్రీ చేయాలి. ఇప్పుడు దానికి ఫ్రీ చేయాలంటే రోడ్లు వెడల్పు కావాలి, ఫ్రీ చేయాలంటే మీకు భూమిని సేకరించాలి. ఎట్ ద సేమ్ టైం ఆల్టర్నేటివ్ ఒక మనం ఫ్లైఓవర్స్ కనుక పెట్టుకోగలిగితే, మీరు అమృత్సర్ చూడండి, లేదంటే ఢిల్లీ, ఇప్పుడు కొత్తగా ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీకి ఆ రోజున నేను అప్పుడు మూమెంట్లో ఉన్నప్పుడు
ఫస్ట్ బడ్జెట్లో ఆమె 2004లో 10,000 కోట్లు పెట్టింది డీడీఏకి. ఒక్క ఢిల్లీకి 10,000 మేడం శీలా దీక్షిత్ సీఎం ఉంటే అవును సెంట్రల్ బడ్జెట్లో పెట్టించింది ఆమె సోనియా గాంధీ గారితో మాట్లాడి. మీ యూపీలో ఏంటి 10,000 కోట్లు ఒక సిటీకి ఏంటంటే అది క్యాపిటల్, యమునా ఉంది. అసలు ఈ ఆవుల నుంచి ఆ ఆవులకు పోవడానికి ఒక రోజు బట్టే పరిస్థితులు ఉండేది. ఈరోజు ఢిల్లీ స్పీడ్ మీరు చూడండి, మినిమం 25 to 30 minutes డెస్టినేషన్ రీచ్ కావచ్చు. ఎక్కడో హర్యానా తీర గుర్గాం, ఎక్కడో నోయిడా కూడా మీరు చూడండి ఢిల్లీ స్పీడ్ పెరిగింది. మనం పెంచుకోవాలి. ఈ హైడ్రాలో ఇది ఉందా అని అంటే, హైడ్రాలో హైదరాబాద్ యొక్క నగర నగిషీని చెక్కే ఒక వ్యవస్థ కూడా ఉంది. డెఫినెట్గా ఆ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్న వాళ్ళు భయపడకండి, మీరు దాన్ని ఖాళీ చేయండి. ఓకే, ఎవరైతే నష్టపోతాం అనుకున్న వాళ్ళు ఒక ఎక్స్ రియల్టర్తో ఒక ఆయన తీసుకుంటాడు, తీసుకొని ఇప్పుడు అది కూల్ చేస్తామని అంటాం. ఈయనకు తెలియదు అది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్లో ఉందా, ఎంక్రోచ్మెంట్లో ఉందా, అవినీతితో కట్టిండా అని తెలియదు ఆయనకు. ఇప్పుడు భయపడుతున్నాడు. ఇట్లాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తతో కూడిన చర్యలు తీసుకోబోతుంటారు. ప్రధాన ఆరోపణ, నాగార్జున గారు ఆయన ఒక ట్వీట్ చేశారు, నాకు ఎటువంటి సమాచారం లేకుండా నాది కూలగొట్టారా, మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? ఇప్పుడు కొన్ని విషయాల్లో చెప్పితే చేయనియరు. అది ప్రభుత్వానికి తెలిసిందనుకోండి, ప్రికాషన్స్ తీసుకుంటారు, అడ్డం పెడతారు, నిరసనలు చెప్పిస్తారు, ఇట్లా ఉంటుంది. నాగార్జున గారి భూమి న్యాయమైనదే అని అంటే ఆడ కట్టించాల్సిన బాధ్యత కూడా మాది ఉంటుంది. కానీ అన్ని రకాల సర్వేల్లో అది బఫర్ జోన్ అని తేలిన తర్వాత దాని పట్ల నేనంటే ఆయనను విమర్శించాలని కాదు, మీరు విషయం చెప్పాలి. దొంగకు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేయరు కదా. తప్పు చేసిన వారు ఎవరినైనా కూడా మీరు నిజాయితీగా ఒప్పుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు నాగార్జున గారి కోర్టు కూడా ఇప్పుడు ఏదో స్టే చేసి నేనేమంటున్నా, మీరు అల్టిమేట్గా రేపు అది సుప్రీంకోర్టు వరకు కూడా పోతుంది, వారు కూడా పోరాడతారు. ఆయన ఏమి అవినీతి అక్రమాలు చేస్తాడని నేనేం అనుకోను. నార్మల్గా కాంట్రవర్షియల్ పర్సన్ ఆయన, మరి మేము కూడా ప్రధానంగా నాన్ కాంట్రవర్షియల్ ఆయన, ఎవరితోని ఆయన సినిమా రంగంలో కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. అంటే వాళ్ళ ఫాదరు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. ఆయన ఇండస్ట్రీకి 2 కళ్ళల్లో ఆయన ప్రధాన ఒక కన్ను. ఒక రకంగా ఇండస్ట్రీని కూడా తీసుకొచ్చిన నాగేశ్వరరావు గారే మొదటి వ్యక్తిని. చాలా ఆయన నాగేశ్వరరావు గారికి అద్భుతమైన పేరుంది. రామారావు గారి కంటే ముందు కూడా చెన్నారెడ్డి గారితో, ఎస్పెషల్లీ మీ చెన్నారెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వారితో సత్సంబంధాలు కూడా చాలా చక్కగా. ఎన్ని రూపాయలకు అన్నపూర్ణ స్టూడియో ఇచ్చిందో మీరు రికార్డ్స్ తీసి చూడండి. మేమే వారి కుటుంబాన్ని ఆహ్వానించి, రామారావు గారి కుటుంబాన్ని ఆహ్వానించి మీరు స్టూడియోలు ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీనే కదా తీసుకొచ్చింది. కరెక్ట్. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో ఒక గజం విలువ ఎంతో మీరు చూడండి. మీరు కొనగలుగుతారా అసలు అట్లాంటి ల్యాండ్? స్టూడియో ఇచ్చారు కదా, ఇచ్చినాం. ఎందుకు? మంచి కోసమే ఇచ్చినాం కదా. 7 ఎకరాలు కూడా ఇచ్చినాం. 7 ఎకరాల్లో కూడా ఇప్పుడు అది మంచి సినిమా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ ఇన్కన్వెన్షన్ అనేది కమర్షియలే. దాంతో ప్రజోపయోగకరం కంటే వారి ఉపయోగం ఉంది. నిజాయితీగా వారిదే అని తేలితే అప్పుడు ఆలోచించవచ్చు. అప్పుడు పల్లన్ రాజు గారి బ్రదర్ కూడా ఏదో స్పోర్ట్స్ విలేజ్ సొంత పార్టీ అయినా అది అందరూ అందరూ అంటే మీకు హైడ్రాకి వారు లేదు, వీరు లేదు, ఎవరైనా ఒకటే, తప్పు చేస్తే తప్పే. అందులో ఈ రీసెంట్గా ముఖ్యమంత్రి వర్యులు అన్నారు రేవంత్ రెడ్డి గారు, నేను భారతంలో అర్జున్ లాంటి వాడిని అని. నా చెరువుల పరిరక్షణ నా యొక్క ఇంపార్టెంట్. హైదరాబాద్ అంటే లేక్స్ అండ్ రాక్స్ అన్నాడు. అద్భుతం. ఇప్పుడు వాళ్ళ బ్రదర్ దాన్ని కూడా నోటీసులు ఏదో ఇచ్చారు. తన పర అనే భేదం లేదు, పార్టీ భేదం లేదు. హైడ్రాకేం కులం కలర్ లేదు, లేకపోతే పార్టీ కలర్ లేదు. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే దీని విషయంలో ఇంకా చైతన్యం పెంచాల్సిన అవసరం ఉంది. నేను ముఖ్యమంత్రి గారిని కలిస్తే కూడా చెప్తే, ఈ మధ్య అటు ఇటు మీద కలవలేదు, కానీ విద్యార్థుల్ని ఈ విషయాల్లో చైతన్యం తేవాలి. మన చెరువులను మనం కాపాడుకుందాం, మన నాళాలను మనం వాళ్ళ భవిష్యత్తే కదా. నేను ధారావి లెక్క హైదరాబాద్ కావాలని కోరుకోవట్లే. ఎందుకంటే ఇప్పుడు మూసీ నదిలో కూడా చాలా ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి. వాటిని మనం రిడ్రెసల్ చేయొచ్చు, ఆల్టర్నేటివ్స్ చూపించవచ్చు. అల్టిమేట్గా అసలు నీళ్ళే పోకుండా చేస్తా అంటే ఎట్లా? ఇప్పుడు రేపటి రోజు వాళ్ళ విద్యార్థులను కూడా ఇగో ఇది మన చెరువు. ఇప్పుడు చిప్కో మూమెంట్ ఉంటుంది, సుందర్లాల్ బాబుకున్నది ఏంటిది, చెట్లు నరకొద్దు, ప్రకృతి నష్టపోద్దని. ఆయన చెట్టు నరికే దగ్గర పోయి ఆ చెట్టుని అర్థుకునేది, నన్ను నరికి చెట్టును నరుకుని. అద్భుతం. అట్లనే నా చెరువును కాపాడుకుంటాను, మీ ప్రాంతంలో ఉన్న మీరు అందరు కూడా ఒక మూమెంట్ చేయండి. నా చెరువు నా సిటీ, నా చెరువు నా ఊరు నా చెరువు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇప్పుడు ఉన్నాయి కదా చెరువులు, వాటిని కాపాడుకోకపోతే ఏమవుతుంది అంటే మన ఇళ్ళల్లో నీళ్ళు ఉంటాయి. అట్లా బ్యూటిఫుల్ కొండలు గుట్టలు కూడా మొత్తం తీసేసి దాన్ని రియల్ ఎస్టేట్గా మార్చేస్తున్నారు. 4 జోన్లను స్ప్రెడ్ చేయొచ్చు కదా అద్భుతంగా, ఒకటే జోన్ కాదు. నేను రియల్ ఎస్టేట్ మిత్రులకు కూడా మీ ద్వారా చెప్పేది ఒకటే, ల్యాక్స్ ఆఫ్ ఎకర్స్ వండర్ఫుల్ ల్యాండ్ వస్తున్నది. మీరు లీగల్గా కొనుక్కోండి, వ్యాపారం చేసుకోండి, సంపాదించుకోండి, హైదరాబాద్ బ్రాండ్ని లేపండి. ఇప్పుడు 70 కిలోమీటర్స్ రేడియస్ సిటీ కదా రేపు ఫ్యూచర్ సిటీగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ వస్తున్నది, అది గ్లోబ్ మీద 2వ సిటీ అవుతుంది. సిలికాన్ వ్యాలీ రేపటి కోసం 4వ తరం సిటీ తీసుకొస్తున్నాడు. దట్స్ వాట్. ముచ్చెర్ల కానీ పెంపట్నం నుంచి ముచ్చెర్ల కానీ కడ్తాల్ అటు ఆమన్గల్ వరకు కూడా మీకు అక్కడ ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయి, ఫారెస్ట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. ఫారెస్ట్ ల్యాండ్స్ని కొన్నిటికి వాడచ్చు మనం, వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వరు. ఎందుకంటే ఫారెస్ట్ కూడా అవసరమే. నిజాం చేసిన మహా మంచి పని ఏంటంటే హైదరాబాద్ చుట్టూరా మీకు హరిణ వనస్థలి అని ఇటు ఉంటుంది, వనస్థలిపురం వనస్థలి ఉంటుంది, ఇటు ఉప్పల్ వైపు ఒకటి ఉంటుంది. మీకు ప్రతి రోడ్డుకు ఒక పెద్ద రక్షిత ఏమంటాం వాటిని అడవి పెంపకం చేసిండు ఆయన. దానివల్ల ఇప్పుడు ఏమవుతుంది, ఫ్యూచర్ తరాలకు ఆ అడవులను కనీసం కొంచెం వాడుకొని మన బతుకు కొరకు వినియోగించుకునే ప్రయత్నం అవుతున్నాయి. మరి లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ ఇది ఒక రకంగా చెప్పాలంటే, కానీ హైదరాబాద్ అయింది సమస్య. ఇప్పుడు ఉన్న వాళ్ళకేమో చాలా మంచి సిటీ అవుతున్నది, ఆకాశ హర్మ్యాలు కట్టుకుంటారు, విల్లాస్ కట్టుకుంటారు, చాలా బ్యూటిఫుల్ చెరువుల పక్కన చూసుకొని వాస్తులు చూసుకొని. కానీ లేనోనికి ఏమవుతుంది, స్థలమే దొరకట్లే. కొన్ని ఆక్రమణలు ఆకలి ఆక్రందనలు, అంటే వాళ్ళకి ఎక్కడ నిల్వ నీడలేక ఆ మురికాలువ పక్కనో లేకపోతే ఆ నది ఎక్కడనో ఉంటే ఎంత దుర్గంధంలో తీసుకున్నారు. అట్లాంటి వాటిని కూడా నేను ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పాలనుకుంటున్నాను, వాళ్ళను అక్కడి నుంచి నోటీస్ ఇచ్చి తీసి ఇంకో దగ్గర మనం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి మంచి ప్లేస్లలో. నేను అంటున్నా ఒక 100 ఎకరాలు మీరు ఒక దగ్గర అకామిడేట్ చేసి వాళ్ళకు కాలనీ కట్టేయండి. ఆ కాలనీని ప్రభుత్వమే మనం ఇది గైడ్ చేసేటట్టు, మరీ లిఫ్ట్లు పెట్టి మెయింటైన్ చేసేటట్టు కాకుండా G+2 ఒక సెంట్రల్ గవర్నమెంట్ పథకం కూడా ఉన్నది. ముఖ్యంగా దళితులకు, ఆదివాసీలకు, గిరిజనులకు సంబంధించిన కాలనీస్. శైలజ గారు ఉన్నప్పుడు ఒక శైలజ కుమారి ఉండే సెంట్రల్ మినిస్టర్, ఆమె సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ ఉండే. ఇప్పుడు 23,000 కోట్లు 30,000 కోట్ల పైసలకు ఉంది ఏది సామాజిక ఇండ్ల పథకం కొరకు. అట్లాంటి వాటిని తీసుకొచ్చి మనం G+2 G+1 కట్టిస్తే ఆ మురికి కూపంలో వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. మంచి నగరంగా మనం మార్చుకుంటున్నప్పుడు అక్కడ 10 ఎకర్స్ మనం ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ వేసుకుంటే ఎంత బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి. ముఖ్యమంత్రి గారు అద్భుతంగా సూపర్ జెట్ స్పీడ్లో వెళ్తున్నారు, ఎవరి ఎక్స్పెక్టేషన్ అందకుండా. అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉండే యాక్చువల్గా. కానీ రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు చూస్తుంటే ఒక్కొక్కరికి అసలు ఎవరికి ఏం అర్థం కట్టదు, ఏంటి మన ముఖ్యమంత్రి గారు ఇంత ఫాస్ట్. తను బేసికల్గా విజన్తోనే ఉన్నాడు, చాలా విషయాలు, చాలా విజనరీగా. చాలా అంటే ఏదో మా ముఖ్యమంత్రి అనే నాకు దగ్గర నేను చెప్పుకోవడం అనేది కాదు, కానీ ఎవరికి తెలియని విషయాల్ని చాలా గోప్యంగా ఉంచి సందర్భం వచ్చినప్పుడు, ఇప్పుడు హైడ్రా ఎవరేం పెద్దగా ఊహించలే ఇంతకుముందు, లేదా హైడ్రా లాంటిది ఎవరికి కూడా తెలియదు, అది ఉన్నా కానీ తెలియదు. సో పెయిన్ఫుల్గా కాదు, పీస్ఫుల్గానే హైడ్రా పనిచేస్తుంది. పీస్ఫుల్గా కాదు, అవసరమైతే ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. దీనివల్ల మీరు భూములు కొనుక్కుంటే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా కొనుక్కుంటారు. ఇప్పుడు అమ్మో అది FTLలో ఉందా బాబా, చాలామంది అవేర్నెస్ బాగా క్రియేట్ చేస్తే, ఇంకొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేసి ఒక 2-3 చిన్న అంశాలు మన దృష్టికి వచ్చినాయి. అంటే పబ్లిక్ బాధపడుతున్నాయి, పబ్లిక్ని భాగస్వామి చేస్తే. ఇప్పుడు ఏమవుతుంది, కొంతమంది ఈ మధ్యన బస్తీలలో కొన్ని చూసాము, మాకు చెప్పకుండా నాది ₹1,00,00,000 సామాగ్రి నిలిచిపోయిందని అతను వాపోతున్నాడు. కొంతమంది అలా. సరే, ఇప్పుడు ఒక పెద్ద కార్యక్రమం చేపించినప్పుడు మంచి జరుగుతుంది, కొద్ది చెడు జరుగుతుంది, అది దాన్ని గవర్నమెంట్ అనేది పరిరక్షణ గవర్నమెంట్ చేయాల్సిందే. బాధితుల పక్షాన ప్రభుత్వం ఉంటుంది, ఆ బాధితుల కోసం. బాధ్యులు ఆక్రమణకు బాధ్యులైన పక్షాన ప్రభుత్వం ఉండదు. ఇప్పుడు ₹1,000 కోట్ల భూముల అక్రమంగా కబ్జా చేసుకొని ఆయన కూడా కన్నీరు పెట్టిండు అనుకోండి, ఆయన కన్నీరులో ఏమన్నా ఇంత స్టాంటిటీ ఉంటుందా? ఎవరిది అది? చెరువు ప్రజలది కదా. వాళ్ళు ఏమంటారు, మేము ట్యాక్సులు కట్టాము, GHMCకి కట్టాము, ఈ మధ్య నేను ఒకటి చెప్పిన ఉడాలి ఏమిటంటారు. ఇప్పుడు మరి ఎట్లా దీనికి అంటే మనం కొన్ని చెప్పలేము, కానీ నేను ఒక మాట చెప్తా. అధికారులను అవినీతి పరులని చెప్పి నేను అవాండం వేసే ప్రయత్నం చేయను, కానీ తెలిసో తెలియకో ఇంకో రకంగానో గతంలోనో ఎప్పుడోనో ఇప్పుడైనా భూమిని రిజిస్ట్రేషన్ చేస్తే అది వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ అనే నోషన్తోనే ఉంటారు చాలామంది.
కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ల్యాండ్స్ అని ఉంటాయి. మీరు పట్టా చేసుకున్నా మీది కావాలి. ఇప్పుడు నిజాం కాలంలో బ్రిటిష్ వాళ్ళు తెచ్చింది అది. కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ల్యాండ్ యొక్క ప్రతులు బ్రిటిష్ లైబ్రరీలో ఉంటాయి, మన కాడ కూడా ఉంటాయి. అప్పుడు ఏంది దాన్ని మనం ఏమనేదంటే రెవెన్యూ బోర్డ్ అని పెట్టినాం. ఇండియా 1935 బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ అప్పుడు. తర్వాత దాన్ని రెవెన్యూ బోర్డ్ నుంచి ద ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ తీసుకొచ్చినాం. ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఇవి కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ల్యాండ్స్ అనేవి ఎవరు అనుభవించవద్దు, వాళ్ళు మైనారిటీ తీరక ముందు పంచుకున్న భూములు. ఇప్పుడు నిజాం ఉన్నాడు, ఆయన కొడుకులు 20-30 మంది ఉంటారు, ఒక 5-10 మంది భార్యలకు ఉంటారు. అక్కడ మైనారిటీ తీరిన మెజారిటీ వాళ్ళకేమో పంపకం చేస్తారు, మైనారిటీ వాటిని కోర్టే ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడు వాళ్ళు మెజారిటీ తీరుతారో వాళ్ళకి ఇస్తారు. చాలామంది భూములు తీసుకోకుండానే ఇంగ్లాండ్ పోయిండు, కొంతమంది పాకిస్తాన్ పోయిండు, ఏటేటో పోయింది. ఇప్పుడు ఆ భూముల విషయంలో మీరు కొనుక్కున్నారు అనుకోండి, ఇప్పుడు ఆయన వచ్చిండు అనుకోండి, నాకు నీకు పట్టా అయి ఉంటుంది, దాని మీద ఇల్లు కట్టుకుంటూ 30 years ఇండస్ట్రీ అంటాను. బట్ అది చట్టము 1947 కంటే ముందు ఉంది. బేబీ సిట్టర్గా నిజాం కూడా వాటిని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉండేది, మీరు కూడా చేయాల్సింది అదే. ఇప్పుడు కాందిశీకులు పాకిస్తాను అక్కడ పోయి బంగ్లాదేశ్ పోయిన వాళ్ళు ఉన్నారు. ఆ ఎవాక్యూ ప్రాపర్టీస్ మీరు తీసుకుంటా అంటే రాటిఫికేషన్ ఇండియన్ రిజిస్ట్రీ యాక్ట్ నుంచి రావాలి, స్టేట్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి. అదర్వైజ్ హూమ్ యు ఆర్, ఎట్లా ఎంజాయ్ చేస్తావు నువ్వు? ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అది phase 2లో రావచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు హైడ్రాకు సంబంధించి ఇంత జాగ్రత్త తీసుకుంటున్నా అంటే రియల్ ఎస్టేట్లో వారికి కూడా చాలా అనుభవం ఉన్నది. ఎట్ ద సేమ్ టైం తెలంగాణలో ఏంటంటే 2 types 3 types ఆఫ్ ల్యాండ్స్ ఉండవు, మల్టిపుల్ ల్యాండ్స్ ఉంటాయి. 7 మ్యాక్సిమం నేను అబ్జర్వ్ చేసింది 7 రకాల భూములు. ఇప్పుడు భూదాన ట్రస్ట్ బోర్డు భూములు ఉన్నాయి, అసైన్మెంట్కి తీసుకున్న భూములు ఉన్నాయి, సర్ఫకాస్ ఉన్నాయి, ఇట్లా అంటే ఇన్ని రకాల భూముల్లో ఎక్కువ ప్రభుత్వం చేతిలోనే భూములు ఉంటాయి. పర్ఫెక్ట్. వీటిని ఎంకరేజ్ చేస్తే ప్రజల భూములు తీసుకున్నట్టే కదా. ఇప్పుడు మనం డిఆర్డిఎల్కి కొంత పెట్టినాము, బీడిఎల్కి కొంత పెట్టినాము, బిహెచ్ఎల్కి కొంత పెట్టినాము, అప్పాకు అంటే ఇప్పుడు టీఎస్ఎఫ్ఏ దానికి 1000 ఎకరాలు ఇచ్చినాం. ఎక్కడి భూములు అవి? గతంలో ప్రిజర్వ్ చేసినాయి. భవిష్యత్తు కోసం భూములే లేకుండా మీరే కబ్జాలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. చార్మినార్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, ఇద్దామా వాళ్ళకి? లేకపోతే ఏదిగా అసెంబ్లీ కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. చట్టబద్ధత అనేది హైడ్రాకు చేకూరుస్తున్నారు. డెఫినెట్గా రేపు నేను అనుకుంటున్నా ఇది ఒక జియో ఉన్న కంపెనీ, దీనికి లీగల్ లాఫుల్ యాక్టివిజం ఏమున్నది, దీనికి రైట్స్ ఏమున్నాయని అంటే అవినీతి పరులకు అన్నీ ఉంటాయి, హైడ్రాకి ఏమీ ఉండవా? అది ప్రభుత్వ వ్యవస్థనే కదా ఇది. కాబట్టి దీన్ని స్ట్రీమ్లైన్ చేయడం కొరకు మీరు అన్నట్టుగా ముందస్తు నోటీస్ ఇవ్వకుండానో మనం కూడా ఏమంటారు ఒకసారి మీదబడి చేసినట్టు కాకుండా దాన్ని ఒక పద్ధతి ప్రకారం నిజమైన అక్రమాలు ఉన్న దగ్గరే మనం కూల్చివేతలు మొదట పెట్టాలనే ఒక ఆలోచనకు వచ్చింది ప్రభుత్వం. రేపు వీలైతే మీకు చట్టమే కావాలనుకుంటే నెక్స్ట్ స్టేషన్లో చట్టం కూడా చేద్దాం, కానీ ఆక్రమణలు మాత్రం వదిలితే హైదరాబాదే నాశనం అవుతుంది. రెండవది మిడిల్గా ఉంటుంది, కొంత వీళ్ళ తప్పు కొంత వాళ్ళ తప్పు ఉన్నప్పుడు వీళ్ళని ఆల్టర్నేటివ్ మనం అకామిడేట్ చేద్దాం. ఎంత కొట్టినా కూడా మీకు ఇండ్లకు సంబంధించిన అంశంలో చాలా తక్కువ ల్యాండ్ మనకు అవసరం ఉంటుంది. ఎక్కడైతే చెరువుల్లో వీళ్ళు ఫామ్ హౌస్ లాంటివో లేకపోతే పెద్ద పెద్ద నిర్మాణాలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ప్రజల యాక్టివిటీ కాదు అది, ప్రైవేట్ యాక్టివిటీ, ఇంకా లేదంటే కమర్షియల్ యాక్టివిటీ. ఒక రోజుకు 2-3 కోట్లు వస్తాయి ఒక కన్వెన్షను, ఒక ఏమంటారు అట్లాంటివి పెట్టుకున్న వాళ్ళకేం నష్టం రాదు. అది ప్రభుత్వ భూమిలో పెట్టుకుంటున్నారు, అది నష్టం కదా. ఇప్పుడు మనకు ఒక ఈవెంట్ చేయడానికి ప్రభుత్వానికి ఒక ల్యాండ్ కావాలంటేనే 100 రకాలుగా ఆలోచించి అక్కడ ఉన్న ఎంఆర్ఓని, ఆర్డీఓని, కలెక్టర్ను పర్మిషన్ తీసుకొని ఒక ఈవెంట్ జరుపుకోవడానికి. సో అలాంటప్పుడు ఇల్లీగల్గా ఎట్లా వస్తున్నాయి, ఇట్లా రాకుంటుండడానికి ఇంకోసారి ఎవరైనా కొంచెం చేద్దామనే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఏమో వద్దురా నాయన సీఎం చాలా సీరియస్గా ఉన్నాడు. ఎందుకంటే యాజ్ యూజువల్ ఆయన మున్సిపల్ మినిస్టర్ ఇప్పుడు సీఎం గారు కాబట్టి చాలా కేరింగ్గా ఉద్దేశపూర్వకంగానే ఆయన దీన్ని హైదరాబాద్ పరిరక్షణ లక్ష్యం. రేపు పెట్టుబడులు కూడా హైదరాబాద్ క్వాలిటేటివ్ నేను అనుకుంటున్నాను 2030-2035 వరకు ఇండియాలో హైదరాబాద్ యొక్క గ్రోత్ను, హైదరాబాద్ స్వరూపం మొత్తం మారిపోతుంది. ఎవరు చూడలేరు, అంత పెద్ద ఎత్తున పర్ఫెక్ట్ విజన్ అండ్ మిషనరీతో ఉన్నారు మీరు. డెఫినెట్గా మీరు ఎవరు పాలకులు ఉన్నా నేను చెప్తున్నా, హైదరాబాద్ అభివృద్ధిని ఆపడం ఇంకెవరి తరం కాదు. మీరు ఎన్నైనా చేసుకోండి. చాలామంది మిత్రులు అమరావతి వచ్చింది అక్కడ, ఎస్ అమరావతి అది ఇప్పుడు
పాత నగరమే మళ్ళీ పుట్టిన బిడ్డ అది. కరెక్ట్. తాత మన కడుపులో పుట్టినట్టు ఇప్పుడు అమరావతి. మళ్ళీ దీన్ని కొత్తగా చేసుకోవాలి, చేద్దాం. దానికి తెలంగాణ ప్రభుత్వం కూడా చేయూతనిస్తుంది, డెఫినెట్గా చేస్తుంది. ఇప్పుడు మనం ఒక క్యారిడార్ను అక్కడికి బందర్ వరకు తీసుకుపోవాలన్న ఒక ఆలోచన ఉంది కదా, మనకి డ్రై పోర్ట్ ఒకటి కావాలి. ఒక గొప్ప విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారి విషయంలో సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధాలు, పక్క రాష్ట్రాలతో ఎవరితోని కాంట్రవర్సీ లేకుండా అవసరం చక్కగా పరిపాలన చేసుకుంటూ ముందరికి వెళ్తున్నారు, ఎవరితోని ప్రాబ్లం లేకుండా. ఈ ఇద్దరు ముగ్గురు అదొక పాజిటివ్ థింగ్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది పెద్దన్న లాంటిది, నో డౌట్. రాష్ట్రాలకి పెద్దన్న పాత్ర సెంట్రల్ గవర్నమెంట్తో సత్సంబంధాలు బాగుంటేనే మీకు ఫండ్స్ బాగా వస్తాయి. పార్టీ వేరు, రాజకీయం వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వం అందరితో మంచిగా ఉండాలి. ప్రభుత్వం అన్ని వ్యవస్థలతో కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. ఈ ఇద్దరు ముగ్గురు తప్పితే ఏది మాట్లాడేటోళ్ళు అట్లా మాట్లాడితే ప్రతిపక్షం కదా మాట్లాడే దాంట్లో. ఇప్పుడు నేను ఏమంటున్నా, సుధాకర్ రెడ్డి గారు ఒక సూచన చేసిండు తన సభ్యునితో. ఎంత హ్యుమానిటేరియన్గా ఉన్నదని అంటే, పని చేసే దగ్గర పని లేనప్పుడు కూర్చునే అవకాశం కల్పించే చట్టం ఏంటి ముఖ్యమంత్రి గారు అని. మన ఇప్పుడు సెక్యూరిటీ గార్డులు ఉంటారు, లేదంటే ఇంకా ఇతరత్ర పని చేసేటోళ్ళు అక్కడక్కడ ఉంటారు. వాళ్ళు నిలబడే ఉండాలి. ఏంది ఇది? నిల్వ నీడ ఉండదు, ఎండొస్తే ఎండ, కరెక్ట్, వానొస్తే నేను నేను ఢిల్లీలో కూడా ఇప్పుడు ప్రధానమంత్రి ఇంటి కాంచి పోతుంటే తుపాకులు పట్టుకొని ఉంటారు వాళ్ళు. చలి వస్తుంటే గొడగడ వణుక్కుంటా, ఎండగొట్టినప్పుడు వేడిని తట్టుకోవడానికి ఏదో క్యాబ్ పెట్టుకుంటారు. అంటే ఇది ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు కూడా ఒక బాధ్యతతో చేసిన ఒక సూచన మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అట్లనే మీరు కూడా చేయండి. ఇంకోటి, ప్రభుత్వం అంటే ఎవరో కాదు, మనం అందరం కలిస్తేనే. మనం అంటే ప్రజలు, ప్రతిపక్షాలు కూడా పార్టీ ఉంటాయి. మీలాగా కేవలం ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారికి పరిమితమైంది కాదు. సో ఈ ప్రభుత్వంలో కొంత జెన్యునిటీ ఏంటంటే ఇది ప్రజాప్రభుత్వంగా ఉంటుంది, ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్నిసార్లు కర్కశంగా కనిపించవచ్చు, కొన్నిసార్లు స్మూత్గా కనిపించవచ్చు. బట్ అల్టిమేట్గా ప్రజలకు మేలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో వాళ్ళు ఆచితూచి విమర్శలు చేస్తే, ఆచితూచి సూచనలు చేస్తే మంచిది. లేదంటే ఊరికనే ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటే, మొన్న ఇప్పుడు అటువైపు ఏమో మేము అదాని దాని మీద ఎస్బీఐకి సంబంధించి దాన్ని నిరసనలు చేస్తుంటే బీజేపీకి ఉపయోగపడేటట్టుగా ఆ రోజు వీళ్ళు రైతులకు రుణమాఫీ కాలేదని పోటీ ధర్నాలు పెట్టారు. కొట్లాట్లా అక్కడక్కడ, మనకు తుంగతుర్తిలో కూడా అయింది. రాళ్ళ దాడి కూడా ఎందుకు ఇప్పుడు నెక్స్ట్ డే పెట్టుకోవచ్చు, ముందు రోజు కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మేము ఈరోజు చేసుకుంటాం, మీరు రేపు చేసుకోరంటే రేపైనా మేమైనా చేసుకుందాం ప్రభుత్వంగా. కాకుండా పోటాపోటీ పెట్టి ఆ ఇష్యూ పోవద్దు, ఎస్బీఐ అదానిది పోవద్దు, ఏమైనా ఈ రైతులది పోవాలి. అంటే ప్రభుత్వానికి మంచి పేరు ఎవరో విమర్శిస్తేనో చెడగొడితేనో కాదు కదా. ప్రభుత్వానికి మంచి పేరు మంచి చేస్తేనే వస్తుంది. మంచి కొరకే 100% ప్రయత్నం చేస్తుంటాం. అక్కడక్కడ ఏమైనా మిస్టేక్ జరిగితే మీరు గైడ్ చేసుకోవచ్చు. ఇంకో ప్రధాన ఆరోపణ, రాహుల్ గాంధీ గారేమో అదాన్ని అంటే ఆయన ప్రతిదారి దేశ సమస్యలను చాలా చక్కగా ఎండగడుతుంటారు. ఇక్కడ వచ్చేసి ప్రధాన ఒక చిన్న ఆరోపణ ఏంటంటే అదానితో మీరు వ్యాపార అంటే ఈ ప్రతిపక్షాల ఆరోపణ, వ్యాపార సంబంధాలు అవి ఎంతవరకు నిజము ఏంటి? అది ఇప్పుడు ఇంటర్నేషనల్ అవుట్లుక్తోని ఇప్పుడు దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అవుతుంటుంది, అది మీకు బాగా తెలుసు. ఎక్సలెంట్. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు ప్రపంచ దేశాల నుంచి వచ్చే వ్యాపారవేత్తలు అందరూ వస్తారు. పర్టికులర్గా మన దేశం మీద పెట్టుబడులు పెట్టేటోళ్ళు వస్తారు. ఇక్కడ అంబానీ అదానిలది హవా ఉంది. అబ్సల్యూట్లీ. వాళ్ళు ఇక్కడ కొన్ని ప్రజోపయోగకరమైన అంశాలకు చేస్తున్నప్పుడు మనం వాటికి సహకరించాలని ఒక ప్రాథమిక ఒప్పందం ఉండే.